హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి ఎస్ఎస్సి నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. ఇదేంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ను సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎస్ఎస్సి మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్స్. ఆఫ్టర్ యూపీఎస్సీ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తర్వాత మనకి మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్స్ ఏమన్నాయంటే అవి ఎస్ఎస్సి సిజిఎల్. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో గ్రూప్ బిలో వస్తాయి. ఇవి హై శాలరీస్ ఉంటాయి, అలాగే క్యాడర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. మనకి స్టేట్లో గ్రూప్ 1 ఎలాంటిదో అలాంటిదే. దీనికి లాస్ట్ ఇయర్ కన్నా బెస్ట్ పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా 14,500 ప్లస్ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఎస్సి ఎప్పుడు కూడా స్టార్టింగ్లో వచ్చిన దానికి పెరుగుతూ ఉంటాయి పోస్టులు. ఆ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్లో 9/6/2025 అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది 4/7 అంటే జూలై 2020 జూలై 4th వరకు కూడా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు 9th నుంచి. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసినట్లయితే 4/7 లాస్ట్ డేటు. పేమెంట్ చేయడానికి ఒకవేళ లాస్ట్ డేట్ కావాలనుకుంటే 5వ తారీఖు వరకు టైం ఉంది. 5/7 జూలై 7 వరకును. నెక్స్ట్ కరెక్షన్ మనం చేసుకోవాలనుకుంటే 9/7/25 నుంచి 11/7/25 వరకు కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేస్తారు. ఏమైనా ఫామ్స్లో మనకి ఆన్లైన్ పేమెంట్ ఏమైనా తేడాలు వచ్చినట్లయితే. అయితే టెంటేటివ్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ 9 to జూన్, అది జూన్ 9, 2025 నుంచి జూలై 4th 2025 లాస్ట్ డేట్. ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అత్యధికంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే 13 ఆగస్టు నుంచి 30 ఆగస్టు 2025 వరకు. 13 ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి ఆన్లైన్లో. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైనే. అండ్ ఇది టైర్ 1. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ అనేది డిసెంబర్ 2025 అప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికి డిసెంబర్ 2025గా టెంటేటివ్ డేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ స్కేల్ చూడండి గ్రూప్ బిలో ఉంటాయి. 20 to 30 years ఆల్మోస్ట్ అన్ని కూడా 20 to 30 years లేదా 18 to 30 years చూసుకోండి. అక్కడ మీరు కేటగిరీ వైజ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయితే గ్రూప్ బి 20 to 30 years 20 మినిమం. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేటికి అట్లీస్ట్ క్రైటీరియా ఏంటి 20 years కాబట్టి 20 years అని పెట్టారు. 18కి ఎవరైనా కంప్లీట్ అయినా ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటరీ సర్వీస్లో గ్రూప్ బి 20 to 30 years. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో కూడా ఉన్నాయి గ్రూప్ బి, అవి 18 to 30 years దానికైతే. అలా మళ్ళీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో 20 to 30 years. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే ఈ సెక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా గ్రూప్ బిలో కేడర్లోనివి డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఉన్న పోస్టులు. అంటే అందువల్ల కీలకంగా ఇది యూపీఎస్సీ తర్వాత అత్యంత కీలకమైన పోస్టులు అంటూ ఉంటారు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు అదర్ మినిస్ట్రీస్లో మొత్తం మీద మనకి ఏదైనా 18 to 30 ఆర్ 20 to 30 yearsలో ఉన్నాయి. చూడండి ఇక్కడ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంది. సిబిడిటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గ్రూప్ సిలోకి వస్తాయి 18 to 30 years. ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది మనకి ఇన్స్పెక్టర్, అవి కూడా గ్రూప్స్ 18 to 30 years. ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, ఎక్స్టెంట్ ఎగ్జామ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సెంట్రల్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. అండ్ సెంట్రల్ సిబిఐ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి గ్రూప్ బి, అది 20 to 30 years. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఉన్నాయి ఇన్స్పెక్టర్ పోస్ట్ అవి. అలా ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, అది దాంట్లో కూడా 18 to 30 years గ్రూప్ బి క్యాడర్లో ఉన్నాయి. అలాగే పే లెవెల్ 6లో కొన్ని ఉన్నాయి. 35,400 to 1,12,400 పే బ్యాండ్లో పే లెవెల్ 6లో ఏమున్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అదర్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి 18 to 30 years. ఇది కూడా ఇవన్నీ పే లెవెల్ 6లో నేను కూడా 18 to 30 years ఇచ్చాడు మొత్తంగా. ఎందుకంటే డివిజనల్ అకౌంటెంట్,
సబ్ ఇన్స్పెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, అదే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వస్తాయి. ఈ సిబిఐలోకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఇవన్నీ కూడా మంచి పోస్టులు, చాలా బెస్ట్ పోస్టులు అనమాట మనకి. ఎందుకంటే అంత యూపీఎస్సీ అంత స్టాండర్డ్లో దీనికి అవసరం లేదు, దీనికి చేయాల్సింది సిలబస్ కూడా లిమిటెడ్ కాబట్టి దీన్ని సరిగ్గా ఫాలోఅప్ చేసేలా ఉంటే మీరు ఈజీగా గెటిన్ అవ్వచ్చు మంచి పోస్టులో. గ్రూప్ బి కేటర్లోను జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళకి గ్రూప్ బి. ఇక్కడ దీనికి మాత్రం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి స్టాటిస్టిక్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఉండాలి. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ 18 to 30 years. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 18 to 32 కూడా ఉంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 18 to 32 years ఇచ్చాడు ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మాత్రం. మిగతా చూడండి, ఇక్కడ చూడండి పే లెవెల్ 5లో 29,200 to 92,200 పే లెవెల్ 5 ఉంది. ఇక్కడ మాత్రం ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఇది కూడా డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఉన్నాయి. ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులు గ్రూప్ సిలోకి వస్తాయి. ఇవి 18 to 27 years, 18 to 27 years. అయితే ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఆటోమేటిక్గా రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ 3 years ఉంటుంది, అంటే ఓబీసీ 30 years రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ 5 years and 32 years రాయొచ్చు. పే లెవెల్ 4లో కొన్ని పోస్టులు ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ పోస్టు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే అదే అప్పర్ డివిజన్ క్లర్క్స్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్. చూడండి ఇక్కడ స్కేల్ చూడండి 25,500 పే లెవెల్ 4లో అనేది. ఈ గ్రూప్స్ ఇవి కూడా 18 to 27 years. నెక్స్ట్ వచ్చేస్తే ఇంక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సింది ఇందులో మనకు కావాల్సినవి కొన్ని చూస్తాం. ఇక్కడ ఇది డీటెయిల్స్ చూడండి. ఇక్కడ మళ్ళీ మిగతా డీటెయిల్స్ ఏంటంటే ఎగ్జామినేషను ఇది ఇక్కడ చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే యాజ్ ఆన్ 1/8/2025 1/8/2025 ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి 1/8 అంటే August 1 వరకు టైం ఇచ్చాడు. August 1, 2025 వరకు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం డిగ్రీ రాసి ఈ ఏప్రిల్ లేదా మే లేదా జూన్లో కొన్ని యూనివర్సిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కొంతమంది ఉండిపోయిన వాళ్ళు కూడా రాసి వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. డిగ్రీ సర్టిఫికేట్ రాలేదని కాకుండా August 1 కల్లా వాళ్ళ సర్టిఫికేషన్ ఉండాలి. August 1, 2025 నాడు సర్టిఫికేట్స్ ఉండాలి. అది క్రైటీరియాగా ఇచ్చారు. చూడండి ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది చాలామంది డౌట్లు అడుగుతూ ఉంటారు మనకి, నేను రాయకూడదా, సప్లీలు ఉన్నాయి, నేను జూన్లో రాస్తాను, జూలై రాసిన ఆగస్ట్ నాటికి వచ్చేస్తాయి కదా. సో మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీస్ బట్టి డిఫరెంట్గా సప్లిమెంటరీస్ ఉంటాయి. డిఫరెంట్ యూనివర్సిటీస్ డేట్లు మారుతుంటాయి. చూడండి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ 12th standard level. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కావాల్సింది. ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అట్ డిగ్రీ లెవెల్. ఇది కావాల్సిన జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి 60% మార్క్స్ ఇంటర్లో ఉండాలి, అలాగే స్టాటిస్టిక్స్ డిగ్రీ లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఆల్ అదర్ పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్విలెంట్. ఇక్కడ ఇదేంటి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి స్టాటిస్టిక్స్ ఉండాలి అని చెప్తుంటే ఆల్ అదర్ పోస్ట్కి ఏంటి ఎనీ డిగ్రీ. అది గుర్తుంచుకోండి. ఆ 2 పోస్టులు. అందుకే పోస్టులు మనకి అక్కడ ఆప్షన్లో మనం అప్లై చేస్తుంటే చూసుకుని సరిపోద్ది. ఎలాగో మనకి స్టాటిస్టిక్స్ లేదనుకోండి బీఎస్సీలో, ఆ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా అన్ని కూడా డిగ్రీవి అన్నీ అప్లై చేసుకోవచ్చు. కానీ ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇప్పుడు తెలియవు. టోటల్గా మనకున్న పోస్టులు 14,582 అరౌండ్ 14,600 పోస్టులు ఉన్నాయి మనకి. ఇది మేబీ 20,000 వరకు కూడా పెరిగినా ఆశ్చర్యం లేదు. 1/8/2025 నాటికి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇచ్చినట్లయితే ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇది జాగ్రత్త చూసుకొని గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 టైర్స్లో ఉంటుంది. టైర్ 1, టైర్ 2. టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2లోకి వెళ్తారు.
ఇక్కడ చూడండి టైర్ 1లో సిలబస్ ఏముంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే రీజనింగ్ 25 మార్క్స్ ఉంటుంది, 25 క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్కి 25కి 50 మార్క్స్ ఇస్తారు, అంటే 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. అండ్ జనరల్ అవేర్నెస్ 25, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. 1 అవర్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. స్క్రైబ్ అయితే ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారు, 1 అవర్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఇది టైర్ 1లో సిలబస్ ఏంటి, రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సిలబస్. ఓకే, ఇక టైర్ 2లో చూసినట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. నెక్స్ట్ టైర్ 2లో చూసినట్లయితే మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30, 60 మార్క్స్కి 60 ఇంటూ మార్క్స్ మాత్రం 60 క్వశ్చన్స్ 60 into 3 ఇక్కడ. అండ్ సెషన్ 1 2 పేపర్ 1లో పేపర్ 1 ఇక్కడ పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1 అందరూ రాయాలి, పేపర్ 2 మాత్రం ఓన్లీ స్టాటిస్టిక్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. పేపర్ 1లో సెక్షన్ 1లో చెప్పాం కదా ఏమన్నా మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఎస్ఎస్సిలో, గుర్తుంచుకోండి. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అంతా ఉంటుంది, అందువల్ల మ్యాథ్స్ సిలబస్ ఉంటుంది. ఇంకా సెక్షన్ 2కి వచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. ఎంత, జనరల్ అవేర్నెస్ 25, 45, టోటల్ 70 into 3 మార్క్స్ చొప్పున ఉంటుంది. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, 20 into 3 60 మార్క్స్. సెషన్ 4 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, అది వేరే. పేపర్ 2కి వచ్చేటప్పటికి స్టాటిస్టిక్స్, అది ఇందాక చెప్పాం కదా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి, వాళ్ళకి మాత్రం ఉంటుంది. ఇవి చూడండి, పేపర్ 1 will include 4 sections, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్, సెక్షన్ 4 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. Paper 1 will be conducted in 2 sessions, session 1 and session 2 on the same day. Session 1 will include conducting of section 1, section 2 and section 3. Therefore, duration of session 1 will be 2 hours and 15 minutes. Section 1 has 2 parts, usually mathematical abilities, and section B, reasoning and general intelligence. The candidates will get 1 hour to complete this session. On completion of 1 hour, this section will get immediately after completion of section 1, the 2 parts section 2, usually English language comprehension and general awareness will start. Section 3 computer knowledge test అనుకున్నాం. ఇక్కడ క్రైటీరియా ఏంటంటే బ్యాంకింగ్లోను కానీ ఎస్ఎస్సీలో కానీ ఇక్కడ క్రైటీరియా చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ ది candidates to qualify all the sections of paper 1 separately. ఇక్కడ 4 sections ఉన్నాయి కదా, డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్, ఓకేనా, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టెస్ట్, ఇది మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అని. అలా 4 సెక్షన్స్ కూడా ఇండివిజువల్గా క్వాలిఫై కావాలి 35%, 40% అవుతుంది. అది మ్యాండేటరీ. అక్కడ మనకి బ్యాంకింగ్ కూడా అక్కడ అదే ఉంటుంది. లేకపోతే పేపర్ వ్యాలిడిటీ మనకి మిగతా ఎక్కువ సెక్షన్లో కంప్లీట్ మార్క్స్ వచ్చేసినా సరే మనకి జాబ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఇక్కడ సెక్షన్ 2కి వచ్చేటప్పటికి టైర్ 2లో దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ ఆఫ్ 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 అండ్ ఆఫ్ 0.5 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 2. ఇక్కడ చూడండి 1 mark, ఎందుకంటే ఇక్కడ మార్క్స్ 3 కాబట్టి 1/3 వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే, సిలబస్ చూడండి, ఇండికేటర్ సిలబస్ టైర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సిలబస్ ఏదైతే ఉందో అంతా ఉంటుంది, మొత్తంగా కంప్లీట్గా చూడాలి. జనరల్ అవేర్నెస్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సీన్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్నీ కూడా జనరల్ అవేర్నెస్కి వస్తాయి ఇక్కడ మొత్తంగా. అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అంతటికి మనకి అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అది బ్యాంకింగ్ వెళ్తే ప్యూర్ మ్యాథ్స్ ఉండదు, అర్థమెటికే ఉంటుంది. ఇక్కడ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, కొంచెం సిలబస్ అక్కడే ఎక్కువ ఉంటుంది. దీని సిలబస్ క్యాడర్ ఎక్కువ, సిలబస్ కూడా కాస్త ఎక్కువ ఉంటుంది, చూసుకోవాల్సిందే.
ప్యూర్ మ్యాథ్స్ కూడా చేయాలి. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్లో మనం చేయకుండా లీనియర్ ఈక్వేషన్స్, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్ జియోమెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ ఇవన్నీ చేయాలి. ఇందులో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మనకి ఆటోమేటిక్ మనకు తెలిసిందే చేయగలం. ఈ టైర్ 2లో పార్ట్ ఆఫ్ సెక్షన్ 1 పేపర్ 1 మ్యాథమెటికల్ ఎబిలిటీ సేమ్ సిలబస్ని స్ప్లిట్ చేసి ఇస్తారు. నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అథమెటిక్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. పార్ట్ బి ఆఫ్ సెక్షన్ 1 పేపర్ 1 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సెక్షన్ 3 జనరల్ అవేర్నెస్కి వచ్చేటప్పటికి ఏమున్నాయి సేమ్ ఇప్పుడు చెప్పింది ఇదంతా డీటెయిల్గా మనకు. అలాగే సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ప్రొఫెషన్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ స్టాటిస్టిక్స్కి వచ్చేటప్పటికి మనం చెప్పాం కదా, ఓన్లీ పేపర్ 2 స్టాటిస్టిక్స్ వాళ్ళు స్టాటిస్టికల్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రాయడానికి సిలబస్, వాళ్ళకి స్టాటిస్టిక్స్ సిలబస్ ఏదైతే ఉందో కలెక్షన్, క్లాసిఫికేషన్, ప్రజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా వాళ్ళు గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువుతారు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, మూమెంట్స్, క్యూనెస్ అండ్ కుర్టోసిస్, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్, ప్రాబబిలిటీ థియరీ, ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, ఇవన్నీ రెగ్యులర్గా చదివి స్టాటిస్టిక్స్లోను. అలాగే బీటెక్ వాళ్ళు కూడా చాలా వరకు ఇది కవర్ అయ్యే సిలబస్, కానీ స్టాటిస్టిక్స్ ఉండాలంటుంటారు. శాంప్లింగ్ థియరీ, స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్, అనాలిసిస్ వేరియన్స్, టైమ్ సిరీస్ అనాలిసిస్, ఇండెక్స్ నెంబర్స్, ఇది సిలబస్ అండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్ఎస్సి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ వచ్చింది, త్వరలోనే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉంది, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉన్నది. ఇవన్నింటి కూడా ఆల్మోస్ట్ ఒకటే సిలబస్, స్టాండర్డ్ మారుతూ ఉంటుంది. అంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సిహెచ్ఎస్ఎల్కి స్టాండర్డ్ తగ్గుతుంది. ఎందుకంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ క్లాస్ 10th లెవెల్లో ఉంటుంది, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్, ఎస్ఎస్సి సీజీఎల్ అనేది డిగ్రీ లెవెల్. సో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు కాబట్టి దీనికి స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ లెవెల్ పెరుగుతుంది. అక్కడికి వచ్చేటప్పుడు కొంచెం క్వశ్చన్ లెవెల్ స్టాండర్డ్ తగ్గుతుంది, అంతే డిఫరెన్స్. సో అందరూ కూడా గ్రాడ్యుయేషను August 1, 2020 August 1, 2025 నాటి కంప్లీట్ సర్టిఫికేట్ వస్తుంది అనుకుని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇంకా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటే, ఎందుకంటే ఫీ కూడా 100 రూపీస్, ఎస్సీ ఎస్టీకి అయితే లేదు ఫీ, మిగతా వాళ్ళకి 100 రూపీస్. కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న రాయడం వల్ల ప్రయోజనం ఏంటంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, నెక్స్ట్ దానికి రెడీ అవుతారు మీరు. అది ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏంటంటే మన యాప్లో ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్కి కోర్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ మన యాప్లో ఆఫర్ చేసే కోర్సు ఓన్లీ 999కి ఆఫర్ చేస్తున్నాం. దొరాస్ అకాడమీ యాప్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ ఎనీ టైం మీరు 6 months వ్యాలిడిటీతో ఆన్లైన్ క్లాస్ ఆఫర్ చేస్తున్నాం. 9392101456 నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మన యాప్ లింక్ని మీకు సెండ్ చేయడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని మీరు ఫుల్ ప్లెడ్జ్గా ఎంజాయ్ చేయొచ్చు. మీరు దాన్ని చదివి కోర్స్ని పర్చేజ్ చేసినట్లయితే పూర్తిగా మీరు 6 months పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చదవచ్చు. హోమ్ దగ్గర ఇంట్లోనే కూర్చొని స్ట్రాంగ్గా చదవండి పోస్ట్ సాధించే వరకును. అండ్ దీని తర్వాత వచ్చే సీజీఎల్లో సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ కూడా అప్లై చేసినట్లయితే మీరు ట్రాక్లో ఉంటారు. సిలబస్కి రెలవెంట్ సిలబస్, సేమ్ సిలబస్ కాబట్టి. థ్యాంక్ యూ. మీ దొరాస్ అకాడమీ.